సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిఎంసి పరిధిలోని 1వ డివిజన్ వెస్ట్ కమలనగర్ కాలనీలో డెడ్ ఎండ్ రోడ్ అక్రమంగా కబ్జా చేసి అక్రమంగా మండపం నిర్మించారని సహజ యోగ ధాన్యం గౌరీ కృష్ణ ఫిర్యాదు మేరకు అక్కడికి వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ డెడ్ ఎండ్ రోడ్ కావడంతో ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు ఈ గేట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దాని కిందకి హైట్కి కిందకి మండపం దాన్ని దాన్ని కింద లెవెల్ చేసి రోడ్ లాగా తయారు చేస్తే అందరికీ గేట్ తీసేస్తారు, అది అంతా తీసేస్తారు. మండపం ఉండనివ్వండి, అందరూ వాడుకుంటున్నారు కదా, తప్పేముంది? అది అక్కడ అంటే ఏరియాని సెక్యూర్ ఎందుకు చేసుకోవాలి? అంటే పశువులు అవి మండపం ఉంది కదా దానికి కుక్కలు అట్లాంటివి పోతాయి. పెట్టాలి కానీ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? డెడ్ ఎండ్ ఎట్లా కదా అని అందులో మీరు అది వాడుకోవడంలో తప్పేం లేదు. అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి అందరికి యూస్ఫుల్ అయ్యేది కాబట్టి ఫైన్, అది మంచిదే. అది దాన్ని మీరు అక్కడ పెట్టుకోండి. బట్ ఇదంతా ఇక్కడ నుంచి క్లోజ్ చేయాల్సిన అవసరం ఏముంది? జీపీ లేఅవుట్. ఓకే, సో జీపీ లేఅవుట్లో ఇది మనకి స్కూల్ అని చూపించారు. స్కూల్ యూటిలిటీ కమ్యూనిటీ హాల్ అని చూపించారు. ఓకే, తర్వాత మన దీని మీద ఏమన్నా వేరే అప్రూవల్ లేఅవుట్ వచ్చింది? ఇది మొత్తం జీపీ. ఇప్పుడు ఇది తర్వాత అమ్మినారు, దీన్ని ఇది అమ్మినారు. ఈ బిల్డింగ్ వచ్చింది అదే సార్. ఒక మాది సార్ ఇక్కడ మాకు ఎక్కడ మరి పార్క్ అని అంటే ఇగో ఈ రోడ్ మీద ఇక్కడ కట్టుకున్నాం, మా రోడ్డుని పార్క్ కట్టుకున్నాం. అది మాకు కంప్లైంట్ సార్. అంటే మాకు పార్క్ తోని దీంతో మాకు అవసరం లేదు. ఇది ఒకటి సార్, డెడ్ ఎండ్ అంటే ఈ రెండు ఆక్యుపై చేసింది. ఇది ఒకటే రోడ్. అలాగే ఇవన్నీ 4 ప్లాట్స్ అనేది ఒకటి 2 బిల్డింగ్, ఈ రెండు ఒకటి ఒకటా ప్లాట్స్? వెనకాల కూడా ఉంది ఇంకోటి. క్లోజ్ చేశారు. ఓకే, చేసి అందరు వాడుతున్నారా? ఎవరు వాడుతున్నారు దాన్ని? వాళ్ళందరూ వాడుతున్నారు. అంటే దీనివల్ల రోడ్డు ఓపెన్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? అంటే దానివల్ల ఏమన్నా మనకి ఇప్పుడు సపోజ్ అది రోడ్డు చేసాము, చేసి దానివల్ల ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికైనా బెనిఫిట్ ఉందా? ఉంది సార్. ఆశ్రమానికి We have taken this place seeing the three side roads for the utility of public. We have taken this place, this ashram place for 3 side roads, so that our meditation and parking will be easily available. You run this ashram? Yes. This is Sahaja meditation. Please come inside. You will enjoy the meditation. సార్ ఇక్కడ పార్క్ ఉండే యాక్చువల్ ఇక్కడ కూడా ఇల్లు రావని చెప్పేసి అనుకునే మేము ఇది తీసుకున్నాం. యాక్చువల్లీ Park place. పార్క్ ఇది పార్క్ బిల్డింగ్ అంటే పార్క్ As per the plan. బిల్డింగ్. As per the plan. చెప్పండి. అయితే ఈ లేఅవుట్ ఉంది కదా సార్, ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లో మనకి ఇక్కడ క్రాస్ ఉంది సార్. ఈ ప్లాట్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నా మనం E4 మనం ఇక్కడ నుంచి ఓకే ఇటున్నాం. రైట్. ఇది సహజ యోగా సార్. రైట్. మనం ఇక్కడ నుంచి ఇది కనిపించేది 40 సార్. అంటే అప్పుడు ఈ ప్లాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎన్ని ప్లాట్స్ లో మీరు తీసుకున్నారా? Yeah, we have taken this. On the basis of 3 side road, we have taken this one. ఇక్కడ మనం స్టాండ్ అవుతున్నాం సార్. ఇది ఇప్పుడు ఇవి కూడా ప్లాట్స్ చూపిస్తున్నారు కదా. ఇది స్కూల్ అనేది చూపిస్తున్నారు. ఇది స్కూల్. ఇది అండ్ వెన్ వర్ దిస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ పర్మిషన్ ఇచ్చారా? ఇప్పుడు రీసెంట్లీ సార్ ఎప్పుడంటే పర్మిషన్ ఇచ్చారా? మీరు పర్మిషన్ ఇచ్చారా? మరి ఓపెన్ స్పేస్ అని అంటే అది అంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అని ఇచ్చారా? సార్ దీనికి హెచ్ఎండి ఎల్ఆర్ఎస్ లో ఉంది సార్. ఎల్ఆర్ఎస్ కూడా అయిందా? 2016-17 ఎల్ఆర్ఎస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ ఎల్ఆర్ఎస్ మన దగ్గర 21-22 లో పర్మిషన్ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చేసి సో వాళ్ళు ఇప్పుడు దాని మీద రోడ్డుకు వచ్చినారు. ఎస్ సార్. ఇది ఈ రోడ్ని వీళ్ళు ఏం చేశారంటే సార్, అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ కింద మేము ఇట్లా షిఫ్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు మన దగ్గర ఒక అన్రిజిస్టర్డ్ డీడ్ ఉంది సార్ మన ఫైల్. ఇది ఇక్కడ షిఫ్ట్ చేసేసి ఇది మేము పార్క్ అలాట్ చేస్తున్నాం, ఇది ప్లాట్స్ అని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్గా
గా ఎవరు ఇంటర్నల్ అంటే ఎవరెవరు చేసినారు? వీళ్ళ మన నేను ఈ ఉన్నాను కదా కాలనీ మేడం, నాతో ఎవరు లేదు మాట్లాడిన సార్, సైన్ కూడా వినండి. No, 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 we are not there. అని చెప్తున్నా. Okay, మా very good. ఆఫీస్ లో ఉన్నది సరే, నేను సరే. చెప్తున్నాను, No, అది no. రిజిస్టర్డ్ కాదు. No, no. మా దగ్గర ఉన్నది ఉంది సార్. ఎవరెవరు దానికి సంతకాలు చేసినారు? అంటే వీళ్ళు బిల్డింగ్ వాళ్ళు ఉండొచ్చు సార్, అది మనకి తెలియదు. యాక్చువల్గా బిల్డింగ్ రావడం తప్పు. Ah. యాక్చువల్గా అది అంటే ఇట్ ఇస్ అన్ అన్అప్రూవ్డ్ లేఅవుట్, ఇది ఓపెన్ స్పేసెస్ కింద పెట్టినారు. And the road should be not be made like this gate, sir. We are parking, we are having problem. సో ఈ రోడ్ ఇది రావు. అంటే దీన్ని ఎప్పుడు వాడతారు? ఇది ఓన్లీ हम लोग यूज नहीं करते. ఓపెన్ ఉంటే ఏంటంటే రోడ్ల మీద పెడితే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కదా, అది డెడ్ అండ్ రోడ్ కాబట్టి అక్కడ పెట్టాం సార్. అది బాగానే ఉన్నది కానీ బంద్ చేస్తున్నారు. కొంచెం వెల్లింగ్ మన రోడ్డు పోతే ఇక్కడ కూడా బంద్ చేస్తారు. అట్లా ఏం లేదు సార్, అంత అన్యాయం ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణ. హెచ్హెచ్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి తెలంగాణ సహయోగ ట్రస్ట్ నుంచి ఇక్కడ మేము కట్టినటువంటి ఆశ్రమం అనేది ఇక్కడ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆశ్రమం అనేది ఇక్కడ ఉంది. మేము దీనికి ఫ్రీ సర్వీస్గా పబ్లిక్కి ఉచితంగా యోగా నేర్పిస్తూ ఇక్కడ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఈ రోజుది కాదు, ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పక్కన ఉన్నటువంటి మా ఆశ్రమం పక్కన మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ పక్కన సౌత్ రోడ్డు ఉండాల్సినటువంటి ప్లేస్ని ఇక్కడ మండపం అనేది కట్టడం జరిగింది. ఎందుకు అని మేము ప్రశ్నించినప్పుడు కాలనీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఎందుకంటే మాకు ఏదైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన పక్కన ఉన్నటువంటి ల్యాండ్, అంటే దీనికి కేటాయించినటువంటి ల్యాండ్లో మేము బిల్డింగ్ కట్టినరు, అక్కడ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళు బిల్డింగులు కట్టినారు కాబట్టి ఇక్కడ మేము ఈ యొక్క మండపం అనేది కట్టుకున్నాము అనేది చెప్పడం జరిగింది. దాంతో ఈరోజు దేవుడి దయ వల్ల హైడ్రా రూపంలో ఈ యొక్క కమిషనర్ అయినటువంటి మన రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చడంతో విజిట్ చేసి ఇక్కడ చూశారు. చూసిన తర్వాత అసలు ఆ బిల్డింగ్ ఎవరు కట్టారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది తెలుసుకున్నారు. ప్లస్ ఇది ఓపెన్ ల్యాండ్, ఇది ఎవరిది కాదు, దీన్ని ఓపెన్గా ఉంచాలా అనేది వాళ్ళు మాట్లాడి డిస్కస్ చేస్తా అని మాట్లాడి వెళ్ళడం జరిగింది. మేము ఈ రోజు కూడా అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్లు ఎవరైతే దేనికి కేటాయించబడిందో అదే విధంగా ఉంటే ఎవరికి ఇబ్బందులు అనేవి ఉండవు. పార్కులు ఆక్రమించి బిల్డింగ్లు కట్టడం వల్ల ఆ బిల్డింగ్లు కట్టి ఆ పార్క్ కోసం వేరే ల్యాండ్లు రాకపోవడం అనేది చాలా తప్పు విషయం ఇది. కాబట్టి ప్రకృతి జోలికి అనేది ఎవరు వెళ్ళకూడదు అనేది మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ దౌర్జన్యంగా ఈ యొక్క ల్యాండ్ అనేది కబ్జా చేసి, పబ్లిక్ ల్యాండ్ అనేది కబ్జా చేసి కట్టారు. అంటే మేము పూజిస్తున్నటువంటి భగవంతుడైనటువంటి మాతాజీ గారి యొక్క జోలికి రావడం జరిగింది. ఇది చాలా అంటే చాలా తప్పు. దానికి అనుభవిస్తున్నారు ఈరోజు వాళ్ళు. ఈరోజు ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా వెళ్ళడం అనేది పోయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే, మా ల్యాండ్ మాది అంటే కాలనీ యొక్క ల్యాండ్ అలాగే ఉండాలి, ఎలా ఉన్నది అలాగే ఉండాలి. పార్కులు వేరే కూడా ఎవరు కూడా ఆక్రమించొద్దు అని సహృదయంగా మేము ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు కృష్ణ.